రంగమ్మత్త గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 'జబర్దస్త్'తో స్టార్ట్ చేసినటువంటి ఈ యాంకర్ బ్యూటీ 'జబర్దస్త్'లోనే పిచ్చెక్కిచ్చేసింది. ఆమె అందం, అలాగే ఇంకా ఆమె టాలెంట్ చూసి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా 'రంగస్థలం' సినిమాతో తన ఫేట్ మార్చేసుకుంది. తన బోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వరుసపెట్టి అవకాశాలొచ్చాయి. గ్లామర్ రోల్స్‌లో అయినా మన రంగమ్మత్త అనసూయ అదరగొట్టేస్తుందన్న సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఐటెమ్ సాంగ్స్‌లో అయితే ఆమె చేసే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. ఇక ఫోటోషూట్స్‌లో కూడా అమ్మడి అందానికి అయితే అద్దు లేదు. నిజంగానే తన బ్యూటీ ఆంటీ అంటూ ఎవరైనా అంటే మాత్రం రెచ్చగొట్టి దుమ్ము దులిపేస్తది కానీ, ఎక్కడా మాత్రం చిట్టిపొట్టి బట్టలేయడం కానీ, లేకపోతే చీరలతో తన అందాలకి హద్దులేవని చెప్పడంలో మాత్రం అనసూయ వెనక్కెళ్ళదు. ఇక ఇండస్ట్రీలో కూడా ఆమె కోసం ప్రత్యేకమైన పాత్రలు అయితే రాసేస్తూ ఉంటారు డైరెక్టర్లు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి అదిరిపోయే ఐటెమ్ సాంగ్ పడబోతోంది. ఆషామాషీ హీరోతో కాదు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ అయితే వస్తోంది. మరి ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నా, చాలా గర్వంగా చెప్తున్నా, పవన్ సార్తో ఒక బ్యూటిఫుల్ డాన్స్ నెంబర్ చేశాను, ఆ పాట మోత మోగిపోతుందంటూ ఎలివేషన్స్ అయితే ఇప్పుడే ఇచ్చేసింది. పవన్ సినిమాలో అనసూయ పాట, అందులోనూ మోత మోగిపోతుందంటే అది ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ అయి ఉంటుంది అనుకుంటున్నారు అందరూ. సో, ఐటమ్ సాంగ్స్ చేసిన అనసూయ పవన్ పక్కన సూయ అంటూ ఐటమ్ సాంగ్తో మెరవబోతోందంటూ ఊహాగానాలు అయితే వస్తోంది. సో, ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు మన పవన్. ఏపీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయం తర్వాత డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకి గ్యాప్ తీసుకున్నారు. 3 సినిమాలకి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. అయితే తనకి వీలున్నప్పుడు చేస్తానని, తన కోటేసి గెలిపించిన ప్రజలకి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని, నిర్మాతలకి క్షమాపణ చెప్తూ ఇండైరెక్ట్‌గా సినిమాలు చేయడం కష్టమని చెప్పకనే చెప్పేశారు. అయితే ఓజీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి కావడంతో ప్రస్తుతం పవన్ ఖాళీ కుదిరినప్పుడు షూటింగ్ చేస్తే ఆ సినిమా కంప్లీట్ అవుతుంది. ఆయన షూటింగ్‌కి రాకపోతే ఓజీ కూడా ఇప్పట్లో రావడం కష్టమే. ఇక రీమేక్ డైరెక్టర్‌గా పేరున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఓజీ ఎప్పుడొస్తుందో చెప్పలేనప్పుడు హరీష్ రీమేక్ చిత్రం అదేనని కూడా చెప్పలేని పరిస్థితి. హరిహర వీరమల్లు గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా అంత మంచిది. ఈ సినిమా కంప్లీట్ చేసుకోవడం, రిలీజ్ కావడం అంటే 2029 ఎలక్షన్స్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో, మొత్తానికి ఇప్పుడు ఖచ్చితంగా అది హరీష్ శంకర్ సాంగ్‌కి సంబంధించినటువంటి ఒక సినిమా ఉండొచ్చని, అనసూయ అయితే ఐటెమ్ సాంగ్ పెట్టుంటాడని అయితే చెప్తున్నారు. ఎందుకంటే హరీష్ శంకర్ కాంబోలో వచ్చినటువంటి అప్పట్లో పాట 'కేవ్ కేక' అసలు మామూలు పాట కాదు. కాబట్టి అనసూయ, పవన్ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్ ఏ సినిమాలో ఉంటుందో చూడాలి.